నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉద్యోగ సంఘాలతోటి జేఏసీ నాయకులతోటి చర్చలు జరిపిన అనంతరం ఒక డిఏని మరి పెండింగ్లో ఉన్న 4 డిఏలు ఒక డిఏని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే 2024 అంటే 1/1/2024 ఒక డిఏ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంకొక డిఏ కూడా ప్రకటించింది. అంటే ఇంకా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గత ప్రభుత్వంలో ఉన్న పేరుకుపోయిన బకాయిలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా తీరతాయని చాలా ఆశాభావంతో ఉన్నారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో అన్ని చర్చలు కూడా సుహృద్భావ వాతావరణంలో కానీ మరి సామరస్యంగా జరిగాయి. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటాం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే గతంలో మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి కానీ ఉప సంఘాన్ని కలవడానికి కానీ చాలా సమయం పట్టేది. అయితే ముఖ్యమంత్రి గారే నేరుగా దీపావళికి ఉద్యోగులకు కూడా మరి మేము కూడా ఏదో ఒకటి చేయాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారెవరికి కూడా ₹1 కూడా ఉద్యోగులకు ఇవ్వలేదన్న పరిస్థితుల్లో ఆయన ఒక డిఏని ప్రకటించారు. మేము 2 డిఏలు అడగడం జరిగింది. అలాగే 12వ పిఆర్సీ కమిటీని నియమించమని చెప్పడం జరిగింది. అలాగే సరెండర్ లీవ్లు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో 2 సరెండర్ లీవ్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సరెండర్ లీవ్ పెండింగ్, 3 సరెండర్ లీవ్లు. అంటే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు కానీ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళందరూ సరెండర్ లీవ్ల మీద ఎందుకు ఆధారపడతారంటే చదువుల కోసం, పిల్లల చదువుల కోసం, అలాగే పండగలు వచ్చినప్పుడు వాళ్ళకి కొంత ఆర్థిక పరంగా వారికి కొంత ఇదిగా ఉంటుందని చెప్పి కూడా మరి సరెండర్ లీవ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పెండింగ్లో ఉండడం వలన ఆర్థిక బకాయిలు ఎప్పటికప్పుడు పేరుకుపోవడం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు నిన్న ప్రకటన చేశారు, 15,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు విడుదల చేసిన సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అయితే ఇంకా 20,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలు ఉండిపోయినాయి. జీపీఎఫ్లు ఎప్పటికప్పుడు మరి గతంలో వచ్చే కాదు, ఇప్పుడు ఒక్కొక్కటి జీపీఎఫ్స్ పెడతా ఉంటే వస్తా ఉన్నాయి, ఏపీజీఎల్ఏ లోన్స్ పెడతా ఉంటే వస్తాను. ముఖ్యంగా ఒక పెన్షనర్ రిటైర్ అయితే పెన్షనర్గా ఒక ఉద్యోగి రిటైర్ అయితే పెన్షనర్గా అతను తీసుకునేది ఆఖరి రోజున అతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అలాగే జీవోలు కూడా ఇచ్చున్నాయి. దాన్ని గత ప్రభుత్వంలో మరి ఇవ్వకపోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వలన ఉద్యోగి రిటైర్ అయితే